బాప్తిజం తీసుకొని ప్రతిరోజు యేసు క్రీస్తుని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకు ఉండవలసింది ఏంటి అయ్యా అంటే యేసు క్రీస్తు వంటి మనసు ఉండాలి. యేసుక్రీస్తు యొక్క మనసు ఏం మనసు అయ్యానంటే దీన మనసు. దీన మనసు ఏం మనసు అయ్యానంటే తనను తాను తగ్గించుకున్న మనసు. ఎలాగ తగ్గించుకున్నాడు అనంటే ఇదిగో శిష్యులందరినీ కూడా నిలవబెట్టి ఆయన ఒక టవాల్ని నడుముకు కట్టుకొని ఆయన వంగి వాళ్ళ పాదాలు కడుగునంతగా తనను తాను తగ్గించుకున్న మనసు. హల్లెలూయా. అది ఆయన దీన మనసు. ఏమండి, యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యుల్ని కలిగి ఉండి సర్వ సృష్టికి ఆధారభూతుడయ్యుండి ఆయనే మనకి ఆశ్రయమయ్యుండి దేవాది దేవుడయ్యుండి ఈ సృష్టికర్త అయ్యుండి కూడా ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడు? దీన మనసు కలిగి ఉన్నాడు. ఎక్కడ ఆయన దీన మనసు చూపించాడు అనంటే శిష్యుల పాదాలు కడుగుటలో తనను తాను తగ్గించుకొని వంగి వారి పాదాలు కడిగి ఆ నడుముకున్నటువంటి టోవలు తీసి తోడ్చి వారి పాదాలు కడిగాడు. ఆయన దీనత్వం అక్కడే కనపడుతుంది. ఆయన తగ్గింపు అక్కడే కనపడుతుంది. ఆయన నూతన మనసు అక్కడే కనపడుతుంది. ఆయన మారు మనసు అక్కడే కనపడుతుంది. అందుకే ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు వలె మారిపోవాలి. అందుకే పౌలు గారు అంటాడు, క్రీస్తేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అప్పుడు మీకేమవుతుందంటే నూతన సంవత్సరంలో నూతన మనసు మీకు దేవుడు పుట్టిస్తాడు, కలగజేస్తాడు.